అందరూ చాలా మందికి డౌట్ ఏంటంటే చీమ్ పడతాయి ఆ ఇంప్లాంట్ వేసిన స్క్రూలకి చీమ్ వస్తుంది. చీమ్ పడితే మళ్ళీ అంతా చీమ్ నోటంతా ఎముకంతా చీమ్ వస్తుంది అనుకుంటారు. మీకు ఎప్పుడైనా మీకు ఇంకోటి చెప్పాను ఈ ఇంప్లాంట్ చుట్టూ కూడా చూసారా మీరు ఎంత సాంద్రత ఉందో ఎముకకి. ఏ ఇంప్లాంట్ చుట్టూ అయినా మీకు ఎముక ఇంకా మమేకం అయిపోతుందండి ఇంప్లాంట్ లోకి. సో సంవత్సరాలు గడిచే కొద్దీ ఇంప్లాంట్ ఇంకా ఇంకా గట్టిపడుద్ది. మీరు ఖర్చు పెట్టిన డబ్బులకి న్యాయం జరిగింది అనిపించింది. న్యాయం జరిగిందండి న్యాయం. అంటే ఇంత ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టారు మీరు ట్రీట్మెంట్ కి, న్యాయం జరిగిందని మీకు ఎప్పుడు అనిపించింది? ఈ 2 ఏళ్ల తర్వాత ఎక్కడ కూడా కొంచెం గ్యాపులు కూడా లేకుండా నీట్ గా చిగురుకు ఆనుకొని పర్ఫెక్ట్ గా ఉందండి. సో అట్లానే అది అమెరికా కొరకు. అందరికి నమస్తే అండి. ఈవిడ రేవతి గారు. ఈవిడికి ఏంటంటే నేనే 2 ఏళ్ల క్రితం నసరాపేట వెళ్ళి కేసు చేసి వచ్చా అనమాట. ఇది బేసల్ ఫుల్ మౌత్. సో ఇది ఆవిడ ఎక్స్రే అండి, ఇది రీసెంట్ది. 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఎక్స్రేలో మీరు చూడొచ్చు డబుల్ టెరిగైడ్లు వేసామండి. అంటే 2 టెరిగైడ్లోకి 2 ఇంప్లాంట్లు ఇటు 2 ఇంప్లాంట్లు ఇటు. సో దీన్ని మనం క్వాడ్ టెరిగైడ్స్ అంటాం. అంటే 4 ఇంప్లాంట్లు టెరిగైడ్లోకి ఉన్నట్టు. ఇలా ఎందుకు చేస్తామంటే ఒక్కొక్కటి చేస్తాం జనరల్గా. ఇట్లా క్వాడ్ చేస్తాం. ఎందుకు చేస్తాం అంటే ఎప్పుడైతే పేషెంట్ వయసు చాలా తక్కువ ఉంటుందో, ఎప్పుడైతే ఇంప్లాంట్స్ 40-50 ఏళ్ళు పనిచేయాల్సి వస్తుందో అప్పుడు క్వాడ్ టెరిగైడ్స్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. సో 2 ఏళ్ళు దాటిన తర్వాత బేసల్లో ఆవిడ అనుభవాలని ఆవిడ మనతో పంచుకుంటారు. అంటే ఈ 2 ఏళ్ళలో ఎలా ఉంది, ఆవిడకి నొప్పులు ఉన్నాయా అన్ని ఉన్నట్టుగా చెప్తారు. ఓకేనా? సో ఈవిడ అండి రేవతి గారు. నమస్తే. సో రేవతి గారు, నొప్పులు ఏమన్నా ఉన్నాయా? నొప్పులు అసలు ఏం లేవండి నాకు. ఇప్పుడు కాదండి, ఈ 2 ఏళ్ళు చేసినప్పుడైనా నొప్పి లేదు. చేసినప్పుడైనా లేదు. ఎందుకంటే రేవతి గారికి కూడా కీహోలే చేసామండి 2 ఏళ్ల క్రితం. నేనే నర్సరాపేటలో ఆర్ఆర్ డెంటల్ హాస్పిటల్లో చేశానండి ఈ కేసు. సో రేవతి గారు నర్సరాపేట వాస్తవ్యులు అనమాట. నేనే నర్సరాపేట వెళ్ళి కేసు చేసి వచ్చాను. ఇప్పుడు ఆవిడ 2 ఇయర్స్ చెకప్ వచ్చారు. సో నెక్స్ట్ అందరూ చాలా మందికి డౌట్ ఏంటంటే చీమ్ పడతాయి ఆ ఇంప్లాంట్ వేసిన స్క్రూలకి చీమ్ వస్తుంది. చీమ్ పడితే మళ్ళీ అంతా చీమ్ నోటంతా ఎముకంతా చీమ్ వస్తుంది అనుకుంటారు. మీకు ఎప్పుడైనా మీకు ఇంకోటి చెప్పాను నేను, నాకు షుగర్ ఉంది 240. అయినా నాకేం కాలేదు, బాగుంది. షుగర్ ఇది బేసల్ ఇంప్లాంట్స్ లో ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి, షుగర్ అన్కంట్రోల్డ్ ఉన్న ఈ ఇంప్లాంట్లకి చీము రావట్లేదండి. మేము గమనించింది ఏంటంటే చీము కానీ బ్లడ్ కానీ నోరు వాసన రావటం కానీ అవన్నీ ఏమి లేవు. సో నేను మీకు నోట్లో కూడా చూపిస్తాను. ఆవిడకి చిగురు ఇంప్లాంట్ చుట్టూ చిగురు కూడా 2 ఏళ్ల తర్వాత కూడా అస్సలు కందటం, చిగురు జనరల్ గా రఫ్ సర్ఫేస్. అంటే కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ లో మేము గమనించేది ఏంటంటే ఆ చిగురు ఆ ఇంప్లాంట్ చుట్టూ కొంచెం కంది ఎర్రగా ఉంటుంది. 2-3 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇలానే ఉంటుంది జనాలకి. కానీ బేసల్లో ఇప్పుడు నేను మీకు నోట్లో కూడా చూపిస్తాను, ఒక్క చోట ఒక్క ఇంప్లాంట్ దగ్గర చిగురు కూడా కందటం, వాయటం, చిన్న చిన్న పాకెట్స్ రావటం, పెరిడాంటల్ పాకెట్స్, పెరి ఇంప్లాంటైటిస్ లో కూడా పాకెట్స్ లాగా వస్తాయి. ఆ పాకెట్స్ కూడా లేవండి. అంత పర్ఫెక్ట్ స్టిపులేటెడ్ జింజేవా అంటారు. పర్ఫెక్ట్ గా ఉంది. నెక్స్ట్ ఇంకొకటి, గట్టి అన్ని తినగలుగుతున్నారా? అన్ని తింటాను. అంటే గట్టి అంటే ఏం తింటున్నారు మీరు? గట్టి చక్రాలు, చెక్కలు అన్ని తిన్నాను. ఒక జామకాయ తినలేదు, ఎంతవరకు తింటాను. గట్టి తినేటప్పుడు నొప్పి అసలు ఎప్పుడు నాకు నొప్పి కానీ అట్లా లేనే లేదు, ఒత్తుకోవటం కానీ అట్లా ఏం లేదు. వాపు ఏమన్నా వస్తుందా? ఇప్పుడు వాపు అసలు ఏం లేదు. సో అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా నొప్పి, వాపు అనేది ఉండట్లేదండి. ఇది బేసల్ ఇంప్లాంట్ లో మేము గమనిస్తున్నాం. ఇది 240, 250, 270 ఉన్న వాళ్ళకి కన్వెన్షన్ ఇంప్లాంట్లకైనా చీమ్ పడుతున్నాయి, కానీ బేసల్ ఇంప్లాంట్లకి అసలు చీమే పట్టట్లేదు. ఇంకొకటి, మీకు ఇంప్లాంట్లు వేసి 3వ రోజు వారం లోపలే పళ్ళు పెట్టేయటం అనేది మీరు 3వ రోజే పెట్టారు అదే అని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఊహించలేదు.
అంటే మీకు ఇంప్లాంట్ వేసి ఆరిన తర్వాత పళ్ళు పెట్టి ఇట్లా ఉంటాయి కదా. అవును. సో ఇంత స్పీడ్ గా పెట్టిన తర్వాత మీకు నొప్పి అనిపించిందా ఫస్ట్ వారం? లేదా అసలు నొప్పి అనిపించలేదు. అసలు సంవత్సరం తర్వాత ఏమన్నా మార్పులు కనిపించినాయా మీకు? అంటే నొప్పులు రావటం, ఊగటం, కదలటం? అసలు ఏమి లేవండి. అసలు భోగటం కానీ అవన్నీ ఏమి లేవు. ఇంకొకటి ఏంటంటే అండి, సంవత్సరాలు గడిచే కొద్దీ అంటే ఒక ఇంప్లాంట్లు వేసి సంవత్సరం దాటి 2 సంవత్సరాలు దాటి 3 సంవత్సరాలు దాటి అట్లా సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ ఇంప్లాంట్లు ఇంకా బలంగా పట్టుకుంటాయండి ఎముకలు. ఈ ఇంప్లాంట్ చుట్టూ కూడా చూసారా మీరు ఎంత సాంద్రత ఉందో ఎముకకి? ఏ ఇంప్లాంట్ చుట్టూ అయినా మీకు ఎముక ఇంకా మమేకం అయిపోతుందండి ఇంప్లాంట్ లోకి. సో సంవత్సరాలు గడిచే కొద్దీ ఇంప్లాంట్ ఇంకా ఇంకా గట్టిపడుద్ది. అంటే ఇంప్లాంట్ వేయించుకున్న 2 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత ఫెయిల్ అవటం ఇంకా కష్టం. ఫెయిల్ అయితే గీతే ఇంప్లాంట్ వేయించుకున్న వారంలోనో, నెలలోనో, 6 నెలల్లోనో ఫెయిల్ అవుతాయి. సో ఇదిగో చాలా మంది అడుగుతారు, 5 ఏళ్ల తర్వాత పోతే ఏం చేయాలి? 5 ఏళ్ల తర్వాత ఇంకా గట్టిపడతాయి. ఇదే నిజం. ఇదే ట్విస్ట్ ఏంటంటే మీకు ఎముకలో ఇంకా మమేకం అయిపోతుంది. ఎందుకంటే టైటానియం అన్నమాట మనం మెటీరియల్ వాడేది. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఖర్చు పెట్టారు కదా, డబ్బులు ఖర్చు పెట్టారు. మీరు ఖర్చు పెట్టిన డబ్బులకి న్యాయం జరిగింది అనిపించిందా? న్యాయం జరిగిందండి. న్యాయం అంటే ఇంత ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టారు మీరు ట్రీట్మెంట్ కి, న్యాయం జరిగిందని మీకు ఎప్పుడు అనిపించింది? ఈ 2 ఏళ్ల తర్వాత లేదా సంవత్సరం తర్వాత? ఫస్ట్ 3వ రోజే బాగుందండి. అంత ముందే బాగాలేవు నాయి. ఓకే, ఫస్ట్ 3వ రోజే బాగున్నాయి అంట. ఓకే, సో న్యాయం జరిగింది అనిపిస్తుంది పెట్టిన ప్రతి రూపాయికి. సో వాస్తవంగా ఏంటంటే అండి, ఇప్పుడు ఈ ఎక్స్రే చూసి మేము క్లియర్ గా చెప్పగలం ఇంకా 10 ఏళ్ళైనా చెప్పి చదవాలి. ఎందుకంటే ఎముక ఇంకా గట్టిగా పట్టుకుంది ఇంప్లాంట్. సో ఇంప్లాంట్లు వేసిన తర్వాత సంవత్సరాలు గడిచే కొద్దీ ఇంప్లాంట్ లైఫ్ ఇంకా పెరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, ఆ చిగురు కూడా ఎంత అంటే చిగురు కలర్ బట్టి చెప్పొచ్చు అనమాట ఎంత నీట్గా ఉంది అనేది. అట్లానే మీకు ఆ పళ్ళ సెట్ కూడా అప్పట్లో ఉన్న డిఎంఎల్ఎస్ పళ్ళ సెట్ అండి. అది నీట్గా ఎక్కడ కూడా కొంచెం గ్యాపులు కూడా లేకుండా నీట్గా చిగురుకి ఆనుకొని పర్ఫెక్ట్గా ఉందండి. సో అట్లానే అది అమెరికా కొరుకుతుంటే చూసారు ఎట్లా అంత నీట్గా పై పళ్ళు కింద పళ్ళు 2 వైపులా అది అంత నీట్గా చేయొచ్చండి. ఎక్కడ కూడా బేసల్ ఇంప్లాంట్లో పాలిష్డ్ సర్ఫేస్ వస్తుంది కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ చాలా చాలా తక్కువ.